ప్రసవం సమయంలో ఆడవాళ్లు ఎందుకంత బాధ భరిస్తారో మీకు తెలుసా? ఒక ఊర్లో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది. ఆ పాలని అమ్ముతూ ఆ రైతు ఎంతో ధనవంతుడైపోతాడు. ఆ రైతు ఆ ఆవును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది. ఆ రైతు ఎంత ప్రయత్నించినా ఆ ఆవు పొదుగు నుండి ఒక్క చుక్క కూడా పాలు రావు. కోపంతో ఆ రైతు ఆవును కొట్టి ప్రతిరోజు హింసించేవాడు. ఒకరోజు ఆవును కొట్టి అతనే విసిగిపోయి ఆ ఆవుని తన్ని తరిమేస్తాడు. ఆ ఆవు బాధపడుతూ ఏడుస్తూ, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము, ఇంత కఠినమైన మనసు ఎందుకిచ్చావు? నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చాను అని ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను గర్భవతిని, పాలు ఇవ్వలేకపోయాను. ఆ మాత్రం అతను తెలుసుకోలేక పాలు ఇవ్వట్లేదు అని నన్ను కొట్టి తరిమేశాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బాధపడుతూ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత ఆ ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. ఆ సమయంలోనే అక్కడికి ఒక యువరాణి వేటకు వచ్చింది. అప్పుడు ఆవు ఆ యువరాణితో, అమ్మా, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడి నుండి నేను వేరే చోటికి తీసుకుని వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ యువరాణి ఆవుని హీనంగా చూస్తూ, ఛీ, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా, చండాలంగా ఉంది. నేను దానిని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా? బ్రతికితే బ్రతకండి, లేదంటే చావండి అని అవమానిస్తుంది. ఇది విని ఆ ఆవుకి ఎంతో బాధ వేస్తుంది. తన బిడ్డని చూసుకుని ఎంతో బాధపడుతుంది. ఆవు కోపంతో, ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను. నన్ను, నా బిడ్డను నువ్వు అవమానించావు. నీకు అస్సలు ఈ నొప్పి విలువ తెలియదు కదా? ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు. కానీ మాకు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుండే నడుస్తాయి అని ఆ యువరాణిని శపిస్తుంది. ఆ ఆవు శాపం మనుషులకి దయ మరియు కరుణ విలువను తెలియజేస్తుంది. అలా ఇప్పటికీ ప్రతి ఒక్క ఆడవాళ్లు ఈ శాపాన్ని అనుభవిస్తున్నారు. గోమాత అంటే మీకు ఇష్టం ఉంటే జై గోమాత అని కామెంట్ చేయండి. జై గోమాత.